జీవో ఇవ్వడం జరిగింది 8/7/2024 ఆ రోజు నుంచే మనము ఈ యొక్క న్యూ శాండ్ పాలసీ అనేది వీళ్ళు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఆల్రెడీ అనేక రీచ్లలో శాండ్ డంపింగ్ ఉంది. డంపింగ్ యార్డ్స్ కోసమే ఇచ్చినటువంటిది ఇది. మనకు నెల్లూరు జిల్లాలో ఓన్లీ 3 చోట్లనే డంపింగ్ యార్డ్స్ ఉన్నాయి. ఒకటి మర్రిపాడులో ఉంది, మిగతా 2 నా దగ్గర ఉంది. అది ఒకటేంటి మినగల్లు అండ్ పల్లెపాడు. దానికి సంబంధించి ఏంటంటే రెవెన్యూ వాళ్ళనే తహసీల్దార్స్ను హ్యాండ్ ఓవర్ చేసుకోమన్నారు. తహసీల్దార్స్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇన్ఛార్జ్ ఆఫీసర్స్గా పెట్టడం జరిగింది. పెట్టేసి ఆ రోజు నుంచి మనం ఏం చేసాము, ఓన్లీ ఎక్స్కవేషను, లోడింగ్, అన్లోడింగ్ ఉంటుంది కదా, ఆ ఛార్జెస్ సీనరేజ్ ఛార్జెస్ మాత్రం తీసుకోమన్నారు. ఆ ప్రకారంగా 370 రూపాయలు పెట్టేసి మనం ఏం చేస్తున్నాం, ఇసుక ప్రతి టన్నుకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ అక్కడ ఫైనలైజ్ చేయడం జరిగింది. ఒక అప్పటికప్పుడు ఏజెన్సీ చేసేసి జియో ప్రకారంగానే మనకు నిర్ధారించినారు. దానికోసం దానికంటే తక్కువ ఎవరైతే కొటేషన్ చేస్తారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళ ద్వారానే మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు లిఫ్టింగ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటివరకు బాగా జరుగుతుంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. పల్లెపాడులో కానీ ఇదంతా బాగానే. రైతులు ఏం చేయాలంటే ఈ అమౌంట్ అక్కడ డైరెక్ట్గా క్యాష్ ద్వారా కాకుండా అక్కడ మన ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మీద గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఇట్లా దాని ద్వారానే చేయాల్సి ఉంటుంది. 370 per ton. వాళ్ళకి ఎంత కావాలంటే వెహికల్స్ వాళ్ళే తీసుకొచ్చుకోవాలా. తీసుకొచ్చేస్తే వెంటనే మనం తీస్తున్నాం. ఇప్పటివరకు కూడా దాదాపు 8వ తారీఖు అంటే దాదాపు 8 రోజులు అయింది. ఈ రోజు వరకు ఎటువంటి ఇది లేకుండా సజావుగా జరుగుతూ ఉంది. బాగా ప్రజలు కూడా ఈ యొక్క ట్రాక్టర్స్ ఇవన్నీ తీసుకొని వస్తున్నారు. ఒక వ్యక్తికి ఒకరోజు మనం 20 టన్నుల కంటే ఎక్కువ ఇచ్చేదానికి 20 టన్నులు అనేది ఇది మనకు ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చేటప్పుడు ఈ ఆధార్ నెంబర్ ఇవన్నీ ఇవ్వాలి, పర్మిట్స్ అన్నీ అక్కడ ఇవ్వగలగానే విఆర్ఓలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఇట్లా 2 వేయడం జరిగింది 3 షిఫ్ట్లలో. వాళ్ళు 24 hours వాచ్ చేస్తూ ఉంటారు. ఇది మాత్రం 6 నుంచి 6 వరకు మాత్రమే ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు ఇసుక వ్యాపారం ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా హోర్డింగ్ చేయకూడదు, ఎక్కడ కూడా ఈ యొక్క ఇది తీసుకోకూడదు అని చెప్పేసి ఇచ్చారు. దానిని నోటిఫై చేయడం జరుగుతుంది. ఇప్పుడు అందువలన ఈరోజు మీటింగ్ ఉంది. మళ్ళీ 3 గంటలకు డిస్ట్రిక్ట్ లెవెల్ దాంట్లో నేను కూడా మెంబర్ను, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఆర్డీఓగా నేను కూడా మెంబర్ను ఉన్నాను. దీని ముందన్నీ కూడా డిఎల్సీలోనే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ కొత్త పాలసీ ప్రకారం అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఉంది. దాంట్లో ఇప్పుడు డంపింగ్ యార్డ్ అయిపోయిన తర్వాత మనకు ఏ లాంగ్టూడ్ ల్యాబ్స్ పెట్టి ఏ ఏరియాలో ఈ యొక్క ఎక్స్కవేషన్ చేసి అక్కడికక్కడే ఇవ్వడం జరుగుతుంది. ఏజెన్సీస్ పెట్టేసి అక్కడ మళ్ళీ ఆ యొక్క అప్పటికప్పుడు తోడేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క దాన్ని ఇప్పుడు నిర్ణయం తీసుకుంటారు. తీసుకునేసి ఉంటుంది. కొత్తవి కూడా ఇప్పుడు రీచెస్ ఇప్పుడు లోకల్గా ఉండేటువంటి సోర్సెస్ ఏదన్నా ఉంటే ఎడ్ల బండి ద్వారా వాళ్ళు తీసుకొచ్చుకొని ప్రజలు ఫ్రీగా తీసుకొని పోవచ్చు. ఓన్లీ లోకల్ వాళ్ళు మాత్రం తీసుకోవాలి. నేను ఎక్కడో నెల్లూరు నుంచి వచ్చి ఇక్కడ వచ్చి తీసుకునేదానికి అక్కడ గ్రామస్తులు వాళ్ళు మాత్రమే ఆ పక్కన వితిన్ రేడియస్లో దగ్గర ఉండే వాళ్ళు తీసుకోవాలి తప్పితే అది వాళ్ళ పని కోసం మిగతా వాళ్ళు తీసుకోవడానికి లేదు. ఇమీడియట్గా యాక్షన్ తీసుకునే ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి సెబ్ అథారిటీస్ ఉన్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనేది ఓన్లీ వాళ్ళు దీనికోసమే పెట్టడం అథారిటీస్ దానికోసమే. సో వాళ్ళతో పాటు ఎవరైనా ఉంటే కూడా సీజ్ చేసేసి కేసు పెట్టడం జరుగుతుంది. దానిని డిస్ట్రిక్ట్ లెవెల్ విజిలెన్స్ కమిటీ, డివిజన్ లెవెల్ విజిలెన్స్ కమిటీ ఇవన్నీ పెట్టడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా వాళ్ళకు పెనాల్టీ ఇవన్నీ వేయటము అదంతా డిస్పోజ్ కేసు సార్. మనవాళ్ళు ఎక్కడ కూడా ఇప్పుడు మనకు 2-3 అడ్వర్స్ న్యూస్ ఐటమ్స్ వచ్చింది పొదలకూరులో. ఇదంతా తర్వాత నేను పొదలకూరుది మాత్రమే నేను అడగలేదు. సో అన్ని మండలాలకు నేను ఏం చేశాను, లెటర్ రాయడం జరిగింది, మీకు కూడా రావడం జరిగింది. మెడికల్ కూడా వెరిఫై చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 2 రకాలుగా ఉంది మనకు. ఇక్కడ ఏంటంటే రెవెన్యూ పరంగా కేవలము అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్గా తీసుకునేది మాత్రమే మాకు అనుమతి ఉంది. లేఅవుట్ల అనుమతి ఓన్లీ నోడా మాత్రమే వస్తుంది. లేఅవుట్లు అక్రమ లేఅవుట్లు అంటే వాళ్ళు అది పర్మిషన్ లేకుండా మేము కన్వర్షన్ తీసుకున్న వాళ్ళు లేఅవుట్ పర్మిషన్ లేకుండా ఇస్తే అది వాళ్ళది. అంటే కన్వర్షన్ లేకుండా ఉండేటివి ఇమీడియట్గా అటువంటి సర్వే నెంబర్లు ఎవరు ఓనరు అని చెప్పారు వాళ్ళకి నోటీస్ ఇచ్చేసి వాళ్ళకి 100% పెనాల్టీ వేసేసి ఖచ్చితంగా అది వసూలు చేయాలి. అది మా చట్టంలో అది మాత్రమే ఉంది. చెరువులు గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నా కానీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ నుంచి ఉంది, మా దగ్గర ఉంది. అటువంటి ఏదంటే కూడా ఇప్పుడు మీరు రీసెంట్గా మాకు వచ్చిన దాంట్లో కూడా అవన్నీ కూడా మనం
రిమూవ్ చేసేసి మీరు కూడా పేపర్లో చూస్తుంటారు, రిమూవ్ చేసేసి మాత్రమే మనం ఇది జరిగింది. అక్రమ లేఅవుట్లు ఎవడన్నా కానీ కలుపుకొని ఉంటే కూడా దాన్ని కూడా తీసేయమని చెప్పి గుచ్చిలో ఒక కేసు వచ్చింది రేవాలి, అది కూడా ఏమని చెప్పేస్తాం. డిస్కస్ చేస్తున్నాం. గ్రావెల్ పైన యాక్చువల్గా నిజమైనటువంటి బాధ్యులు ఎవరంటే ఈ గ్రావెల్ పైన డీడీ మైన్స్ వాళ్ళు పెనాల్టీ వేస్తారు, వాళ్ళకి రిపోర్ట్ ఒకవేళ ఏదన్నా ఉంటే ప్రభుత్వ భూములలో దాంట్లో ఏదైనా ఉంటే అది కన్సర్న్ లోకల్ అథారిటీస్ ఎవరైనా పట్టుకోవచ్చు. యాక్చువల్గా ఎనీ మండల లెవెల్ ఆఫీసర్స్ మనం చేయొచ్చు అని చెప్పేసి మనకు క్లియర్గా ఉంది. మనకు ఓన్లీ వీళ్ళే చేయాలని అక్కడ లేదు. ఈవెన్ ఎండిఓ కెన్ సీజ్ ద ల్యాండ్, సీజ్ ద వెహికల్స్ అవన్నీ చేసుకోవచ్చు ఎక్కడైనా కానీ. సో అటువంటిది ఏదున్నా కానీ కన్సర్న్ తహసీల్దార్స్ ఇన్స్ట్రక్ట్స్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు వచ్చిన తర్వాత కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా అటువంటిది ఏదైనా ఉంటే కన్సర్న్ తహసీల్దార్స్ విల్ టేక్ నెసెసరీ యాక్షన్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.